హాయ్ ఫ్రెండ్స్, నేను బ్లౌజ్కి లేస్ వేస్తున్నాను. నా వీడియో చూడండి. నేను లైవ్గా మాట్లాడుతున్నాను. నాకు వాయిస్ ఇవ్వటం రాదు, ఇట్లా అన్నీ మెన్షన్ చేయటం రాదు కాబట్టి ఇట్లా చేస్తున్నాను. లేస్ వేస్తే ఎంత బాగుంటుందో. మనకేంటంటే డిజైనర్ బ్లౌజులు, డిజైనర్ శారీస్కి ప్లెయిన్గా కుట్టుకుంటే అంత బాగుండదు అన్నమాట. లేసు సెకండ్ టైం మళ్ళీ వేస్తున్నాను. ఒక 6 డబల్ వేయాలన్నమాట దీనికి. చూడండి, బాగుందా ఈ వీడియో? నేను చేసే వీడియో నవ్వుకుంటారేమో కదా అందరు, ఇన్నమ్మ ఇలా చేస్తుంది అనేసి. ఇది చూడండి ఫ్రెండ్స్, డిజైనర్ బ్లౌజ్ ఇట్లా లేస్ వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది అన్నమాట. చాలా లుక్ వస్తుంది. అందుకని చిన్న లేస్ తీసుకొచ్చి దీనిలో వర్క్ వచ్చింది. ఈ బ్లౌజ్కి శారీస్కి ఇలా ఉంది ఫ్రెండ్స్. బ్లౌజ్కి హ్యాండ్స్కి మాత్రమే వర్క్ వచ్చింది ఇది. అందుకని నేనేం చేశాను, ఇలా లేస్ కొనుక్కొచ్చి వేసాను అనమాట. బ్యాక్ కూడా కొంచెమే ఇచ్చారు దీనికి. అందుకనే నేనేం చేశాను, మళ్ళీ బ్యాక్ కూడా ఇంకా ఇదంతా వేసాను నేను. ఈ బ్లౌజ్ ఎందుకు ఇంత షైనింగ్ ఉందంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను. ఇది లైనింగ్ వేసాను. మళ్ళీ ఈ క్లాత్, ఈ షైనింగ్ క్లాత్ అన్నమాట. ఈ క్లాత్ వేసేసి, ఇది టిష్యూ శారీ అన్నమాట. ఇది టిష్యూ శారీకి నేను ఈ క్లాత్ వేసి మళ్ళీ లైనింగ్ వేసాను. అందుకే ఇంత కలర్ఫుల్గా కనిపిస్తుంది, షైనింగ్ ఉంటుంది అన్నమాట. ఇట్లాంటి బ్లౌజులకి ఇట్లా సాటిన్ క్లాత్ కొనుక్కొని 1 మీటర్ తెచ్చుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. లేకపోతే అంత లుక్ ఉండదు ఫ్రెండ్స్. మొన్న ఈ సారీ ఒక వీడియో పెట్టాను కదా నేను. ఇలా ఉంది ఫ్రెండ్స్, ఇలా వచ్చింది చూడండి. ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఉంది చూడండి. నేను రేపు ఈ వీడియో పెడతాను నేను. ఇది చూడండి, ఇలా వచ్చింది. ఇది హ్యాండ్స్కి ఇట్లా ఉంది కాబట్టి నేను ఇలా లేస్ తీసుకున్నాను. దీనిలో కలిసే లేసు, అప్పుడు లుక్ ఉంటుంది. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్.